మొట్టమొదటి మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మన గురువు సద్గురువా అవునా కాదా అని అర్థం చేసుకోగలిగే శక్తి మొదట్లో మనకి లేకపోయినా రాను రాను మనము చదివిన గ్రంథాల వల్ల కానీ గురువు చెప్తున్న బోధల వల్ల కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మన గురువు సద్గురువు సత్యం చెప్తున్నాడు అనే అవగాహనకు మనకు వచ్చాక ఇక గురువు మీద ఎనలేని విశ్వాసం ఉంచాలి. ఈ ఆధ్యాత్మిక మొత్తం అండి విశ్వాసము అనే పదం మీద ఆధారపడింది. ఆ విశ్వాసం అంటే నువ్వు గురువు మాటల్ని విశ్వసించాలి. విశ్వసిస్తే నీ జీవితం, నీ ఆత్మజ్ఞానం, నువ్వు పొందే బ్రహ్మజ్ఞానం ఊర్ధ్వంగా ఎదుగుతూ ఉంటావు. లేకపోతే ఆ విశ్వాసం లేకపోతే, గురువుని విశ్వసించలేకపోతే నీ జ్ఞానం ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఆ ఎదుగుదల అనేది ఈ విశ్వాసము అనే పదానికి చాలా ఆధారపడి ఉంది.